శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము 26, 27, 28, 29వ శ్లోకములు. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. కర్మములందు అభిరుచి కలిగి ఉన్న పామరజనుల యొక్క బుద్ధికి పండితుడు వైపరీత్యము కలిగించరాదు. తాను యోగయుక్తుడై చక్కగా చేయుచు వారిని కర్మములలో ప్రోత్సహింపవలెను. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి గుణముల ద్వారా అన్ని విధముల నిర్వహింపబడుచున్న కర్మములకు తానే కర్తనని అహంకార విమూఢచిత్తుడు తలపోయును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. వీరశిఖామణి గుణకర్మ విభాగము యొక్క గుట్టును ఎరింగిన జ్ఞాని గుణకార్యములగు ఇంద్రియములు గుణకార్యములేయగు విషయములందు ప్రవర్తించుచున్నవని తలంచి తాను వాటిని అంటుకొనడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతి గుణములలో ముగ్ధులైన జడులు గుణకర్మములందు ఆసక్తులై ఉందురు. పూర్ణజ్ఞాని ఎగువాడు అల్పజ్ఞులైనట్టి వారిని వారి దారి నుండి వైదొలగించరాదు.